హాయ్ గైస్ అందరికీ. సో, మనం ఒక 2 డేస్ నుంచి ఎపిసోడ్స్ రివ్యూస్ పెట్టలేదు. కొంచెం వర్క్ ఉండి అవ్వలేదనమాట. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మొన్న ఎపిసోడ్ చూశాను నేను. చూశాను గానీ అందులో అంత చెప్పగలిగిన పాయింట్స్ ఏమి లేవు. ఎపిసోడ్స్ రోజుకి 'బిగ్ బాస్ 9' ఎపిసోడ్స్ రోజుకి డౌన్ అయిపోతున్నాయి. రోజుకి ఒకరోజు స్టార్టింగ్ 2 డేస్ సంజన గారులన చేసిన కొంచెం ఆ యాక్టివిటీస్ వల్ల, దొంగతనాల వల్ల కొంచెం ఫన్ వచ్చింది అండ్ ఎంటర్టైన్మెంట్ జరిగింది కూడా. బాగుంది స్టార్టింగ్ 2 డేస్. ఇప్పుడు ఎప్పుడైతే కెప్టెన్ అయ్యారో, కెప్టెన్ అయిన దాని నుంచి చెప్పాను కదా, కెప్టెన్ అయినప్పుడే దొంగతనాలు ఆగిపోతే కంటెంట్ రాదని. కంటెంట్ రావట్లేదు, అసలు కంటెంట్ అనేది లేదు బిగ్ బాస్లో ఈవిడ కెప్టెన్ అయిన తర్వాత. సో చాలా ఘోరంగా ఉంది, అసలు ఏం బాగోట్లేదు. ఈరోజు ఎపిసోడ్ కొంచెం పర్లేదు అనిపించింది నిన్న ఎపిసోడ్. ఎందుకంటే కెప్టెన్ కంటెంట్ టాస్క్ పెట్టారు అండ్ విన్ అయిన వాళ్ళకి ప్లస్ ఇచ్చారు, మైనస్ ఇచ్చారు. బాగుంది. కొంచెం టాస్క్ పెడితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. టాస్క్లు పెట్టకుండా వీళ్ళని షో వేయించుకుంటున్నారు. ఈ కలర్లో కలిపి చూసుకోవడం, లవ్లో అవి ఇవి అని షో అంటే చూసాను ఆడియన్స్కి సోది తప్ప ఇంకేమీ కనబట్టలేదు. టాస్క్లు పెట్టడం మానేస్తున్నారు. మొన్న 2 డేస్ కూడా టాస్క్లు ఏమి లేవు. చూశాను నేను వీడియో మొత్తం ఎక్కడ టాస్క్లు లేవు. టాస్క్లు పెట్టకుండా వీళ్ళు ఫ్రీగా వదిలేసి విచ్చలవిడిగా, అది కూడా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుకున్నట్టు చేస్తున్నారు వీళ్ళు. బిగ్ బాస్ ఈ 10 రోజులు వీళ్ళకి అంటే అబ్జర్వేషన్లు ఉంచారనిపించింది నాకు. ఈ 10 రోజులు ఇంకా వాళ్ళు ఏం మారుతారేమో, అలా అంటే తెలుగు మాట్లాడతారేమో, చూసారేమో ఇన్ని రోజులు అనుకున్నాను. ఎందుకంటే ఈ 10 రోజుల్లో బిగ్ బాస్ ఎప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వలేదు. ఈ 10 రోజులు అయిపోయింది, 10 రోజుల్లో ఎప్పుడు కూడా వార్నింగ్ ఇవ్వలేదు. ఈరోజు నిన్న ఎపిసోడ్లో వార్నింగ్ ఇచ్చారు హౌస్మెంట్ అందరికీ. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడాల్సిందే, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇది తెలుగు షో అనుకున్నారు, ఇంగ్లీష్ షో అనుకున్నారు. ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అవుతుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. స్మార్ట్ వార్నింగ్, స్వీట్గా అందరికీ చెప్పాము ఆల్రెడీ మన వీడియోలో. ఫ్లోరా గారు ఒక్కరే తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అబ్బా, ఆవిడ తెలుగు రాకపోయినా ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి. వచ్చిన వాళ్ళు ఎందుకు కామర్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. తనుజ, శ్రీజ, మాస్క్ మ్యాన్, మనీష్, ప్రియా, ఆఖరి పవన్ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అబ్బా, అంటే మాట్లాడొద్దా అని కాదు, మాట్లాడవచ్చు. పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ అంటే ప్యూర్ తెలుగు రావాలి. ఆయన కూడా ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అంటే షోలో ఉన్నామని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా, చూపించుకోవడం మాకు వచ్చో అని చెప్పేసి, లేదంటే ఇంకేంటి బిగ్ బాస్ రూల్స్ విరుద్ధంగా వెళ్దామని మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. ఎందుకు అలాగా తెలుగు మాట్లాడడానికి ఏమైంది? తెలుగు అసలు పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ అంటే తెలుగు అసలు ఇంగ్లీష్ మొక్క రాకూడదు నోట్లో నుంచి. తెలుగు దొర్లియలే. తెలుగులో పద్యాలు చెప్తూ ఉండాలి పవన్ కళ్యాణ్, లేదు. అందుకని బిగ్ బాస్ నేను వార్నింగ్ ఇచ్చారు. సో సెట్ అవుతారు అనుకున్నాం. కానీ ఈరోజు అసలు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అదే తంతబ్బా. మన సంజన గారు అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. చూద్దాం ముందు, ఇంకా ఈరోజు రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం, మారుతారు లేదా. అయితే కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ కోసం సెలెక్ట్ చేయడానికి వానర్స్ని, టెనెంట్స్ని వేరువేరికి పెడతారు. వేరువేరికి పెట్టి టైమర్ ఇస్తారు. వీళ్ళకి 10 అవర్స్, వీళ్ళకి 10 అవర్స్ టైమర్ ఇచ్చి, ఈ టైమర్లో ఎవరి టైమర్ అయితే ముందుగా జీరోకి పడిపోతుందో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ కంటెండర్స్కి అర్హులు అనమాట, విన్నర్స్. వాళ్ళు కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళు పాల్గొనవచ్చు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ గేమ్లో జీరోకి వెళ్ళి విన్ అవుతారో వాళ్ళే కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వానర్స్ వర్సెస్ టెనెంట్స్ పెట్టినప్పుడు వానర్స్కి ఒక ప్లస్ పాయింట్ ఇచ్చారు. ఒక బెనిఫిట్ ఏంటంటే టైమ్స్లో 10 అవర్స్ 2 అవర్స్ తగ్గించి 8 అవర్స్ ఇచ్చారు. ఓన్లీ 8 అవర్స్ ఇచ్చారు కదా. ఈ 8 అవర్స్లో కూడా వానర్స్ ఒక గేమ్ పెడతారు టెనెంట్స్కి, వానర్స్కి. నిన్న ఆల్రెడీ మీరు మన ఎపిసోడ్ చూసుంటారు. మన సుమన్ శెట్టి దొల్లగొడిచాడు కదా, ఆ గేమ్ అనమాట. డిమాండ్ పవన్కి అసలు బ్రెయిన్ పెంచేయట్లేదు. అబ్బా, ఉన్నది ముగ్గురు కూడా వానర్సే. ఒక టెనెంట్ని ఓడించడానికి అంత కాలు పట్టుకుని లాగేసిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక 5 నిమిషాలు ఆడితే ఆయన ఓడిపోతాడు. ఏమో ఈయన గెలుస్తాడేమో డౌట్ మీద లాగేస్తాడో లేదు, నాకు ఏం అర్థం కాలేదు. మెడ పట్టేసుకుంటాడు, కాలు పట్టేసుకుని లాగేస్తాడు. డిమాండ్ పవన్ చిన్నపిల్లలు బిహేవ్ చేస్తున్నాడు డిమాండ్ పవన్. సో సుమన్ శెట్టి అన్న గేమ్ బాగా ఆడాడు. అదే కదా, టాస్క్లు పెడితే తెలుస్తుంది ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదండి. 10 రోజులు అయిపోయింది, ఇప్పుడు కూడా టాస్క్లు లేవు సరిగా. టాస్క్లు రోజుకి 2-3 టాస్క్లు పెడితే తెలుస్తుంది మనకి ఎవరు ఎలా ప్లే చేస్తున్నారు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని. ఈ సొల్లికోబులు పులిహోర మాటలు విని మన టాస్క్లు ఓట్లు వేయలేము ఎవరికి. ఎందుకు పులిహోర ముచ్చట్లు మనకు అవసరం లేదు కదా. పులిహోర ముచ్చట్లు అవసరం లేని ముచ్చట్లు అన్నీ పెడుతున్నారు. అయితే
డిమాండ్ పవన్ అండ్ ఓనర్స్ గెలిచారు అక్కడ. ఆ టాస్క్ ఏదో వ్యూ చక్రం ఇచ్చారు కదా, చక్రం పట్టుకొని నించోవాలి కొంతసేపు. ఎవరైతే లాస్ట్ వరకు హోల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో అక్కడ ఓనర్స్ గెలిచారు. గెలడం వల్ల వాళ్ళకి 1 అవర్ తగ్గుతుంది. అలాగే ఓనర్స్ టైం తక్కువ ఉంటుంది అనమాట, టెనెంట్స్ టైం ఎక్కువ ఉంటుంది. టెనెంట్స్ ఎక్కడ గెలరు. ఫైనల్గా ఈరోజు 2 ఎపిసోడ్లో ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏంటంటే ఇద్దరికి టెనెంట్స్కి ఓనర్స్కి ఇద్దరికి 2 ఫోన్లు ఇచ్చారు, ల్యాండ్ లైన్స్ ఇచ్చి ఒక బజర్ పెడతారు. ఇద్దరు ఓనర్స్ టెనెంట్స్ బజర్ నొక్కకుండా ఫోన్ మాట్లాడుకొని మీలో మీరు డిస్కషన్ చేసుకొని 2 టీమ్స్ బజర్ నొక్కకపోతే 2 అవర్స్ టైం తగ్గుతుంది. 2 టీమ్స్ బజర్ నొక్కకపోతే 2 అవర్స్ టైం తగ్గుతుంది. 2 టీంలో ఎవరైనా ఒకరు బజర్ నొక్కి ఒకరు నొక్కకపోతే బజర్ నొక్కిన టీము విన్ అవుతుపోతారు, డైరెక్ట్ విన్నర్, 0 అయిపోద్ది టైము. 2 టీంలో ఒక టీం నొక్కపోయినా 0 అయిపోద్ది. 2 టీంలు నొక్కితే టైం 1 అవర్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, 2 టీంలు నొక్కితే టైం 1 అవర్ పెరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బజర్ నొక్కాలి. మనం నొక్కలేదని మనం నొక్కేమని అవతల నొక్కలేదు అనుకో, మనం విన్ అవుతాం కదా. మనం నొక్కి వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవాలి, నొక్కకుండా చూసుకోవాలి. కానీ ఎవరు ఆగరబ్బా నొక్కకుండా ఉండడానికి, ఖచ్చితంగా అందరూ నొక్కేస్తారు. ఈ బడ్జెట్ టాస్క్లో 2 టీమ్స్ నొక్కేస్తారు. అటు టెనెంట్స్ నొక్కేస్తారు, ఇటు ఓనర్స్ నొక్కేస్తారు. ఓనర్స్ టీం నుంచి ఫస్ట్ నొక్కేస్తారబ్బా, ఫోన్ రాకముందే నొక్కేస్తారు ఓనర్స్. ఎందుకంటే వీళ్ళు ఛాన్స్ తీసుకోదలగలేదు, వీళ్ళు తక్కువ టైం ఉంది వీళ్ళకి. సో నొక్కేసి త్వరగా విన్ అయిపోవచ్చు అన్న థాట్లో వీళ్ళు బజర్ నొక్కేస్తారు. టెనెంట్స్కి కాల్ చేసి మాట్లాడతారు. ఫస్ట్ కళ్యాణ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను చెప్పింది వినండి, మీరు క్లారిటీగా ఉండండి, మేమైతే నొక్కట్లేదు, మీరు నొక్కకండి, మీరు నొక్కొద్దు మేము నొక్కొద్దు, ఇద్దరు 2 అవర్స్ తగ్గించుకుందాం టైం అని చెప్పి మాట్లాడుతుంటారు. నొక్కేసిన తర్వాత మాట్లాడతారు. తెలివితేటలు చూసారా, నొక్కేసైతే మాట్లాడతారు, నొక్కక ముందు కాదు. సో ఈ విధంగా ఇద్దరు మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు నొక్కేస్తారబ్బా, నొక్కేసి ఇద్దరు ఏదో వాళ్ళు నొప్పిద్దాము వాళ్ళు నొక్కని ఉంచుకుందాం దాంట్లో అంటారు. అట్నుంచి అంటూ ఉంటుంది మన రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ నిన్ను మాట అంటున్నాను, నువ్వు నొక్కట్లేదు కదా అంటే నొక్కట్లేదు అని చెప్పేసి అంటారు. అప్పటికే నొక్కేసి ఉంటారు. సో ఈ బజర్ నొక్కే టాస్క్లో ఇద్దరు నొక్కేస్తారు. నొక్కేయడం వల్ల ఇద్దరికి 1 అవర్ టైం పెరుగుతుంది. 1 అవర్ టైం పెరుగుతుంది. ఈ టెలిఫోన్ టాస్క్ తర్వాత ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు. ఓనర్స్ టైము 2 అవర్స్ తగ్గింది. ఎలా? మేబీ లైవ్లో ఏమైనా గేమ్ పెట్టుంటారేమో అనుకుంటున్నాను. ఏం పెట్టడానికి చాలా స్కోప్ లేదు అక్కడ. 2 అవర్స్ టైం తగ్గించారు నార్మల్గానే. ఎందుకంటే అది కౌంటర్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్స్ తగ్గిపోతుంటుంది ఆటోమేటిక్గా. టాస్క్ వచ్చేలోపే తగ్గిపోతుంది అవర్స్. సో ఈ విధంగా ఓనర్స్ గెలిచారు. 2 అవర్స్ తగ్గిపోయి 0 అయిపోయింది. ఓనర్స్ గెలిచారు. ఓనర్స్ టైం తగ్గిపోయేకి ఇంకా టెనెంట్స్ టైం 1 అవర్ ఉంటుంది. 1 అవర్ 53 సెకండ్స్ ఉంటుంది ఇంకా టెనెంట్స్ టైం. బిగ్ బాస్ ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తారు, టెనెంట్స్ మీ టైం తగ్గే వరకు మీరు నిద్రపోవడానికి వీలు కాదని. అంటే ఆ 2 అవర్స్ వాళ్ళు తెలిసి ఉండాలి, వాళ్ళకి నిద్రపోవడానికి ఛాన్స్ లేదు. 2 అవర్స్ ఉంది కాబట్టి. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఓనర్స్ కదా, ఏదో విధంగా టైం తగ్గిందో లేదా లాస్ట్ ఆడారో గెలిచారో ఓనర్స్ గెలిచారు. ఓనర్ కదా ఫుల్గా కంటెండర్షిప్ ఇవ్వాలి, కెప్టెన్ కంటెండర్షిప్. మళ్ళీ టెనెంట్స్కి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఓనర్స్ గెలుస్తారు. గెలిచిన వాళ్ళలో ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు. టెనెంట్స్ నుంచి టెనెంట్స్ వస్తారు. టెనెంట్స్ వచ్చి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు. భరణి, మనీష్ మర్యాద, పవన్, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురు టెనెంట్స్తో కొంచెం క్లోజ్గా ఉన్నారు. వీళ్ళకి ఏదైనా కావాలంటే వస్తుంది. డిమాండ్ పవన్, భరణి ఓకే. మనీష్ మర్యాద ఏ విధంగా క్లోజ్గా ఉన్నాడో అర్థం కాలేదు నాకు. మేబీ మనీష్ మర్యాదని మన కెప్టెన్ గారు సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కెప్టెన్కి సంచాలకుగా వర్క్ చేస్తున్నారు కాబట్టి హౌస్లో ఏది పోకుండా చూసుకున్నారు కాబట్టి మేబీ కెప్టెన్ సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. డిస్కషన్ అయ్యింది, ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరికి ఓట్లు వేస్తున్నారని చెప్పి డిస్కస్ చేసుకున్నారు. కానీ ఆ డిస్కషన్ అంతా నాకు వర్తి అనిపించలేదు. వీళ్ళు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు ఫైనల్గా. వాళ్ళు డిస్కషన్ ఎందుకు, దానికి వేస్ట్ కదా. ఆల్రెడీ ఫస్టే చెప్పుకున్నారు వీళ్ళొద్దు అనుకున్నారు, వాళ్ళే తీస్తారు. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఎంచుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టెనెంట్లో ఒక పర్సన్ ఎంచుకోవాలి. టెనెంట్లో నుంచి మన ఇమాన్యుల్ ఎంచుకుంటారు ముగ్గురు కలిసి. ఇక్కడ భరణి కొంచెం ఫేవరేజ్గా ఇమాన్యుల్ అని ఉంటారు. ఇమాన్యుల్ ఎంచుకున్నారు. ఇమాన్యుల్ కూడా మంచి పోటీ ఇస్తున్నాడు అబ్బా. డిమాండ్ పవన్ వర్సెస్ ఇమాన్యుల్ అవుతుంది. డిమాండ్ పవన్కి పోటీగా ఆడుతాడు. ఇప్పుడు ఫిట్నెస్ లేని బాడీకి చాలా వేరియేషన్ ఉంటుంది, ఆడటం కష్టం.
ఫిట్నెస్ ఉన్న బాడీ ఆడేంత స్ట్రెంత్, ఫిట్నెస్ లేని బాడీ ఆడడానికి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది. కానీ చాలా పోటీ ఇచ్చాడు. జస్ట్ ఒక ఈ కొంచెం 5 to 10 seconds లోపు ఓడిపోయాడు అనుకోవచ్చు. కొంచెం డల్ అయ్యాడు. అండ్ ఇక్కడ వీళ్ళ నలుగురికి టాస్క్ పెడతారు. టాస్క్ ఏంటంటే కలర్ పడుద్ది, రంగు పడుద్ది. లాస్ట్ టైం ఆల్రెడీ మనం టాస్క్ చూసాము, మన బిఫోర్ లాస్ట్ సీజన్లో టాస్క్ చూసాము ఆల్రెడీ. ఇక్కడ లైన్ ఇచ్చారు, ఆ లైన్లో ఆడాలి కదా, ఈ సంచాలకు చెప్పాలి కదా లైన్లో ఆడాలి, లైన్ దాటితే నేను అవుట్ చేస్తానని చెప్పేసి. పట్టుకున్నప్పుడు లైన్ దాటేస్తున్నారు, అంటించడానికి వచ్చినప్పుడు లైన్ దాటేస్తున్నారు. లైన్ దాటి వెళ్ళిపోతే వీళ్ళు ఎలా పట్టుకుంటారు? ఆ షాప్ మొత్తం అంటే హౌస్ మొత్తం తిరిగేస్తారేంటి? తిరగరు కదా. ఆ లైన్లో ఉండాలి, లైన్లో ఉండి ఆడాలి. సంచలగా చూడలేదు, అది ఒకటి మిస్టేక్ అనిపించింది నాకు. సంచలకి చూసుంటే బాగుండు, చూసి వార్నింగ్ ఇచ్చింటే బాగుండు అనుకున్నాను. కానీ ఇక్కడ అనవసరమైన రూల్స్ పెట్టి సంచాలకు భరణి అవుట్ చేసి అనిపించింది. ఎందుకంటే నేను స్టాప్ అన్నప్పుడు మీరు ఆపాలంటే అసలు స్టాప్ అని ఎందుకంటున్నారు? బజర్ వస్తుంది కదా, బజర్ రాకముందు మీరు స్టాప్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఆడించి మళ్ళీ బజర్ వచ్చిన తర్వాత పర్సన్ అవుట్ చేసి వీళ్ళకి ఎనర్జీ వేస్ట్ కదా. ఇప్పుడు భరణి గారిని అవుట్ చేశారు, భరణి గారిని అవుట్ చేసిన తర్వాత బజర్ రాలేదు, ఇంకా బజర్ రాలేదు. డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఆడారు. వీళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు, వీరిద్దరూ శుభ్రం కింద పడి కొట్టుకుంటున్నారు, ఆడుతున్నారు, ఇద్దరు అలిసిపోయారు. అప్పుడు బజర్ వచ్చింది. వీళ్ళకి స్టామినా వేస్ట్ కదా. మరి ఇప్పుడు అక్కడ అవుట్ అయిపోయిన మనిషి అవుట్ అయిపోయినప్పుడు వీళ్ళిద్దరికి మళ్ళీ గేమ్ పెట్టకూడదు, వీళ్ళిద్దరిని దూరంగా ఉంచాలి. కొంచెం బజర్ వచ్చే వరకు, బజర్ వచ్చి మళ్ళీ గేమ్ ఆడించాలి. మళ్ళీ గేమ్ ఆడించి ఇద్దరికి ఏ ప్రయోజనం లేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, వీళ్ళకి స్టామినా వేస్ట్ కదా. అదొక పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అండ్ భరణి ఒక టీంలో ఆడారు అబ్బా. పవన్ అండ్ డిమాండ్ పవన్ అండ్ మనీష్ మర్యాద వేరువేరుగా ఆడారు. కానీ ఇమాన్యుల్ అండ్ భరణి నాకు క్లియర్గా సెలబ్రిటీస్ తరఫున ఆడుతున్నారని అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళకి. వీళ్ళు సెలబ్రిటీస్ అండ్ ఫీలింగ్ ఇంకా ఉందబ్బా వీళ్ళు. అండ్ భరణి అంటే ఇమాన్యుల్ అనుకోవచ్చు టాలెంట్ కాబట్టి వానర్గా ఆడడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. భరణికి ఏమైంది? భరణి ఆల్రెడీ పర్మనెంట్ వానర్ కదా, భరణి వానర్స్ తరఫున ఆడాలి కదా. వానర్స్ తరఫున కాదు, తన గేమ్ తను ఆడుకోవాలి. కెప్టెన్ తను అవ్వడానికి తను ట్రై చేయాలి తప్ప పక్కన ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తూ ఇమాన్యుల్తో కలిపి మన మనీష్ మర్యాదకు అవుట్ చేశారు ఇద్దరు కలిసి. తర్వాత డిమాండ్ పవన్ మీద అటాక్ చేశారు, అటాకింగ్ బాగా డిమాండ్ పవన్ ఇద్దరికి రాశాడు. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా ఫౌల్ గేమ్ ఆడడం వల్ల మన భరణి అవుట్ అయిపోయాడు. అవుట్ చేస్తుంది భరణి అనేది రీతు. ఎందుకంటే అటుపక్కన వానర్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. సో మరి అవుట్ చెప్పేది బాగుంది, అవుట్ చేసింది భరణిని. ఇక్కడ ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ చాలా గట్టి పోటీ అయిందబ్బా, చాలా గట్టిగా ఇచ్చారు పోటీ. ఇమాన్యుల్ చూడాల్సిన లేదు, ఇమాన్యుల్ ఎప్పుడు కూడా టాప్ 5 ఉంటాడు అనిపిస్తుంది నాకు, అంత గట్టిగా ఆడుతున్నాడు. ఆ ఫ్యాట్ బాడీతో ఆడడం చాలా కష్టం. ఆ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫ్యాట్ బాడీ. జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ సంపాదించడం ఎంత కష్టమో ఆ ఫ్యాట్ బాడీతో గేమ్ ఆడడం అంత కష్టం. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి ఫ్యాట్ బాడీ ఉన్న వాళ్ళతో మాట్లాడి చూడండి తెలుస్తుంది. ఇంకా ఈ విధంగా పవన్ గెలిచి సెకండ్ కెప్టెన్ అవుతాడు. పవన్ చాలా బాగా ఆడుతున్నాడు. ఆ వాయిస్ రావట్లేదు కానీ గేమ్స్ పెడితేనే తెలుస్తుంది ఎవరు టఫ్గా ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు, ఎవరికి ఓట్ వేయాలి, ఎవరు ఓట్ వేయకూడదు తెలుస్తుంది. గేమ్స్ పెట్టకుండా వీళ్ళకి ఏదో సోది ఎక్కువైపోతుంది. సోది మొన్న బిఫోర్ ఎపిసోడ్ కూడా సోదే, ఏం లేదు ఎపిసోడ్లో. బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా చెప్పాను కదా తెలుగులో మాట్లాడమని. అండ్ ఎపిసోడ్లో చాలా ఉన్నాయి సోది టాపిక్లు అన్నీ వేస్ట్ కాదని చెప్పట్లేదు, చాలా సింపుల్గా మనం వీడియో అవగొడేద్దాం. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.